Okay, welcome, my dear friends. In the regarding of CP GET 2024, today we are going to interact. మీరు నాతో ఇంటరాక్ట్ కావాలి, ఇప్పుడు డిస్కషన్ చేయాలి. ఓకేనమ్మా మిత్రమా హరీష్? సో దిస్ ఈస్ ప్యూర్లీ ఇంటరాక్టివ్ సెషన్. మనం ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఇంటరాక్టివ్, నాకు తెలిసింది నేను షేర్ చేయాలి, మీకు తెలిసింది మీరు కూడా ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది. సో in this regard, today we will going to interact about the respiration, plant respiration, and along with plant respiration, mineral nutrition, if possible, nitrogen metabolism also we will going to interact today's session. Okay, I will share the screen. I hope the screen is clearly visible. ఈ స్క్రీన్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. Yes, clear. స్క్రీన్ ఓకే. ఇందులో మనం రైట్ రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ PG entrance botany practice test on plant respiration. మనకు తెలుసు శ్వాసక్రియ. Respiration, it is a physiological reaction, especially the catabolic activity or catabolic process in the metabolic activity. జీవక్రియ చర్యలో భాగంగా మనకు నిర్మాణాత్మక చర్యలు, విచ్ఛిన్న చర్యలు అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో విచ్ఛిన్న చర్యల కింద మనకు ఈ శ్వాసక్రియ అనేటువంటిది వస్తుంది. అన్ని రకాల జీవుల్లో, ఆల్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, డెఫినెట్లీ దే కెన్ షోస్ రెస్పిరేషన్. శ్వాసక్రియ అనేటువంటిది అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మనకు మెయిన్గా కొన్ని అంశాల గురించి ఈ శ్వాసక్రియలో ముఖ్యమైన అంశాలు చూద్దాం. వేర్ డస్ మోస్ట్ ఆఫ్ ప్లాంట్స్ బయోమాస్ కమ్స్ ఫ్రమ్? అంటే మనం చూసేటువంటి మొక్కలకు సంబంధించి బయట కనబడేటువంటి ఈ మొక్కల జీవద్రవ్య రాశి, అంటే పత్రాలే కావచ్చు, పుష్పాలే కావచ్చు, ఫలాలు కావచ్చు, లేదా కొమ్మలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం జనరల్గా డైరెక్ట్గా ఆన్సర్ ఏమని చెప్పుకుంటాం? ఫ్రమ్ ద సాయిల్, ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్, ఓకే, ఫ్రమ్ ద ఎయిర్ అండ్ వాటర్, ఫ్రమ్ ది సాయిల్, ఫ్రమ్ న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్, ఫ్రమ్ వాటర్. ఈ నాలుగింట్లో ఏది ఆన్సర్ అవుతుంది అంటే మొక్కల్లో మనం చూసేటువంటి జీవ ద్రవ్యరాశి లేదా బయోమాస్ అని మనం పిలుస్తాం, ఎక్కడికి వెళ్ళి వస్తుంది? కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు కనబడుతుందా ఇది క్లియర్గా? ఇంకొంచెం ఎన్లార్జ్ చేయాలా? క్లియర్ సార్. ఓకే, ఈ 4 మీకు కనబడితే ఆప్షన్స్ మీకు ఏర్పడతాయి. వేర్ డస్ కమ్స్ ది బయోమాస్ ఆఫ్ ది ప్లాంట్స్? మొక్కల నుంచి వచ్చేటువంటి జీవద్రవ్యరాశి ఓన్లీ నేల నుంచి వస్తుందా? వాతావరణం ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్, గాలి కలిసి భూమిలో ఉండేటువంటి నీరు, మృత్తిక కలిసి వస్తుందా? కేవలం న్యూట్రియంట్స్, మొక్కలకు సంబంధించినటువంటి పోషక మూలకాల ద్వారా వస్తుందా, లేదు కేవలం వాటర్ ద్వారా వస్తుందా అని ఇక్కడ మనకు ప్రశ్న. ఆన్సర్ ఏం చెప్పొచ్చు? సెకండ్ ఆప్షన్ సార్. ఏమంటారు? సెకండ్ ఆప్షన్ మానస. రిమైనింగ్ గంగోత్రి, హరీష్. ఓకే, నో ప్రాబ్లం. Whether it is false or whether it is correct or whether it is incorrect, no doubt at all, no problem at all. But interaction is more important. Second option, Manas చెప్పారు. హరీష్, సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకు సెకండ్ ఆప్షన్కి అవకాశం ఉంది. ఇక్కడ ఆల్రెడీ రైట్ మార్క్ చూపిస్తుంది చూడండి, సెకండ్ ఆప్షన్. ఎందుకంటే వాతావరణం ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడే మనకు దేనిగా తయారవుతుంది? మనకు అది కార్బన్ ఫిక్సేషన్ అయ్యి, కార్బన్ స్థాపన జరిగి మనకు అది శేఖరణ చర్య ద్వారా ఏం కావాలి? మనకు ఈ గ్లూకోజ్ లేదా స్టార్చ్ అనేటువంటిది తయారు కావాలి. అంతేకాకుండా వాతావరణం ఉండేటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ భూమిలో ఉండేటువంటి నీరు, అంటే మూలకేశాల ద్వారా శోషించబడేటువంటి నీరు కిరణజన్య సమయక్రియలు ఉపయోగపడితేనే తప్ప, అంటే మొట్టమొదటిసారిగా ఈ వాటర్
అవసరం లేదు. హైడ్రోలైసిస్ ఆఫ్ వాటర్ ఉంది ఉంటే ఒక గ్లాస్. అయితే ఈ నీటి విచ్ఛిన్న ఏదైతే హైడ్రోలైసిస్ ఆర్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అని మనం చెప్పుకుంటాము, నీటి కాంతి విశ్లేషణ ఏదైతే హిల్ రియాక్షన్ లో భాగంగా ఈ నీటి కాంతి విశ్లేషణ జరగకపోతే మనకు ప్రోటాన్ గ్రేడియంట్ ఏర్పడదు, దాంతో పాటుగా ఆక్సిజన్ అనేటువంటిది విడుదల కాదు. ప్రోటాన్ గ్రేడియంటే భవిష్యత్తులో మళ్ళీ ఏటీపీ వినియోగతకు తోడ్పడుతుంది, ఏటీపీ ఉత్పత్తికి తోడ్పడుతుంది. పీటర్ మిట్చెల్ అక్కడ మనకు వివరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాటర్ అవసరమే, మృత్తిక దీనికి ఆధార బిందువుగా పనిచేస్తుంది. ఏది మొక్క భూమిలో ఉండేటువంటి నీటిని వినియోగించాలంటే నేల కూడా అవసరం అవుతుంది, ఎందుకంటే మినరల్స్ అనేటువంటివి ఈ వాటర్లో సాల్యుబుల్ అయి మొక్కకి అందజేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తం అవసరం అవుతుంది, అది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఆల్ఫా కీటో గ్లూటారేట్ డిహైడ్రోజినేజ్ రిజల్ట్స్ ఇన్, ఇక్కడ ఒక మనకి ఎంజైమ్ ఇచ్చాడు. ఆల్ఫా కీటో గ్లూటారేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ యొక్క ఐయుబి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ప్రకారం ఒక ఎంజైమ్ యొక్క చివరి పేరు మనకి ఏదైతే ఐసిఎన్ లేదా ఐసిబిఎన్ ప్రకారం వృక్ష వర్గీకరణ శాస్త్రానికి సంబంధించి ఐసిబిఎన్ కి సంబంధించి ఒక కుటుంబం యొక్క చివరి పేరు ఏది పోయేసే, అంటే గ్రామినే ఉన్న పేరు పోయేసే ఎట్లయితే మారిందో పోయేసే, అస్క్లిపిడేసే, కెపారిడేసే, ఇట్లా ఏదైతే కుటుంబాల చివరి పదం ఏసీ అనే పదంతో ఎండ్ అవుతుందో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ప్రకారం మనకు ఎంజైమ్ల యొక్క చివరి పేరు ఏస్, అది క్రియావంతమైనటువంటి చర్యావంతమైనటువంటి యాక్టివ్ మోడ్ లో ఉండేటువంటి ఎంజైమ్ యొక్క చివరి పదం ద సఫిక్స్ షుడ్ బి ఎండ్స్ విత్ ఏజ్. లయేజ్, ఓకే, ప్రోటియేజ్, లైపేజ్. So these are the suffix of the enzyme should be ends with ase. ఇక్కడ alpha ketoglutarate dehydrogenase, it is an enzyme. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ బొమ్మలో మీకు ఏర్పడుతుంది. ఈ బొమ్మను చూస్తే ఈ బొమ్మ కనబడుతుంది అంటే ఇక్కడ ఈ ఇమేజ్ కనబడితే మీరు ఆన్సర్ చెప్తారు నాకు. ఈ ఇమేజ్ లో మీకు ఏం కనబడుతుంది? ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లం కనబడుతుంది. ఈ ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లం అనేటువంటిది 5 కార్బన్లు కలిగినటువంటి సబ్స్టాన్స్. మనకు ఏదైతే క్రెబ్స్ వలయంలో లేదా దాన్ని మనం టీసీఏ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ లేదా దీన్నే మనం క్రెబ్స్ వలయం లేదా దీన్ని ఆంఫిబోలిక్ పాత్వే అని కూడా మనం పిలుస్తాం, లేదా దీన్నే మనకు సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తాం. ఈ క్రెబ్స్ వలయంలో ఏదైతే 5 కార్బన్లు కలిగిన పదార్థం ఏదైనా ఉందంటే ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లం లేదా ఆల్ఫా కీటోగ్లూటారేట్ అంటాం. ఈ ఆల్ఫా కీటోగ్లూటారేట్ ఏం జరుగుతుంది అక్కడ? ఎన్ఏడిని వినియోగించుకొని NADH గా ఏం జరిగింది అక్కడ? ఆక్సీకరణం చెందింది. అంటే అక్కడ ఆక్సీకరణం అనేటువంటిది ఇక్కడ ఒక పాయింట్. ఎట్ ద సేమ్ టైం అక్కడ COA కోఎంజైమ్ అనేటువంటిది మనకు కార్బన్ డైఆక్సైడ్ ఏది వినియోగించబడి కార్బన్ డైఆక్సైడ్ కావడం. అంటే ఇక్కడ ఏం జరిగింది? కార్బాక్సిలేషన్ చర్య జరిగింది. అంటే ఆక్సిడేషన్ జరిగింది, కార్బాక్సిలేషన్ చర్య జరిగి ఏం ఏర్పడ్డది? మనకు సక్సినైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడ్డది. సక్సినైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడ్డది. ఈ సక్సినైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడడంలో ఈ ఆల్ఫా కీటోగ్లూటారేట్ డిహైడ్రోజినేజ్ కాంప్లెక్స్ తోడ్పడ్డది. ఇది ఏ చర్యగా మనం భావిస్తాం? ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ మనం చూస్తే మీకు ఏర్పడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్: ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్, ఓన్లీ రిడక్షన్, ఓన్లీ ఆక్సిడేషన్, నన్ ఆఫ్ ద ఎబోవ్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్. ఆప్షన్ డి, నన్ ఆఫ్ ద ఎబోవ్. ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్. ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్. దీన్నే ఇంకేమని కూడా పిలవచ్చు అంటే ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అని కూడా పిలవచ్చు. ఆక్సీకరణ, అంతే కదా, ఆక్సీకరణ మరియు ఇది ఆక్సీకరణ చర్య మరియు డీకార్బాక్సిలేషన్ చర్యగా మనం చెప్పుకుంటాం. ఓకేనా? అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, మనకు ఏంటంటే ఈ ఆంఫిబోలిక్ పాత్వేని ఎందుకు పిలిచామంటే హరీష్ చెప్పాడు మిత్రుడు, ఇది మనకు ఆంఫిబోలిక్ పాత్వే అంటే ఇక్కడ నుంచే ఇది కెటబాలిక్ ప్రాసెస్ తో పాటు ఎనబాలిక్ ప్రాసెస్ కూడా మనకు జరగడంలో, అంటే ముఖ్యంగా అమైనో యాసిడ్ బయోసింథసిస్ లో కూడా ఈ చర్య అనేటువంటి తోడ్పడుతుంది. ట్రాన్సమైనేషన్ ద్వారా కానీ రిడక్షన్ అమైనేషన్ అనే ప్రక్రియ ద్వారా కానీ, అంటే మనకు ఈ
అమైనో ఆమ్లాలు ఏదైతే ట్రాన్స్ అమైనేషన్ అనే ఒక పద్ధతి ఉంటుంది, రిడక్షన్ అమైనేషన్ క్షేకరణ పద్ధతి ద్వారా కానీ, లేదా మనకు ఒక అమైనో గ్రూప్ నుంచి మరొక అమైనో గ్రూప్ లోకి మార్చడం ద్వారా కానీ, ట్రాన్స్ అమైనేషన్, ఈ రెండు పద్ధతుల ద్వారా మనకు కొత్త అమైనో ఆమ్లాలు అనేటువంటి తయారవుతాయి. అవి ప్రోటీన్ల సంశ్లేషణకు దారితీస్తుంది. అంటే ఒక మనకు ఎనబాలిక్ ప్రాసెస్ కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది కాబట్టి దీన్ని మనకు ఆంఫిబోలిక్ పాత్వే అని కూడా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇది క్రెబ్స్ సైకిల్. Am I right? Right. The next question. Dash is the product of aerobic respiration. మనకు వాయు సహిత శ్వాసక్రియ యొక్క ఉత్పన్నం ఏదని అడిగాడు. ఈ ఇమేజ్ ను మీరు చూస్తే, దీన్ని ఇంకొంచెం చిన్నగా చేస్తా. ఈ ఇమేజ్ ను మీరు పూర్తిగా చూస్తే చూడండి, ఏం ఏర్పడ్డది? ఒక 1 మోల్ ఆఫ్ గ్లూకోజ్ ఏదైతే కణద్రవ్యంలోకి 1 మోల్ ఆఫ్ గ్లూకోజ్ ఏం జరగాలి ఇక్కడ? శ్వాసక్రియలో గ్లైకాలసిస్ ప్రాసెస్ లో, ముఖ్యంగా కణద్రవ్యంలో గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది మిత్రమా? కణద్రవ్యంలో జరుగుతుంది. ఎనీ టైప్ ఆఫ్ Chloroplast, sir. Chloroplast, sir. సైటోప్లాజం జరుగుతుంది మిత్రమా. ఓకే, అంటే దీన్ని మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే క్లోరోప్లాస్ట్ లో కాదు, కణద్రవ్యం అంటే క్లోరోప్లాస్ట్ ఈజ్ ఎ సెల్ ఆర్గనెల్. సైటోప్లాజం ఈజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద Yes, sir. area which the another cell organelles also present in the cytosol. అంటే కణద్రవ్యంలో అవి ఇమిడి ఉంటాయి, అది కణాంగాలు. ఈ కణద్రవ్యంలో ఈ ఏరోబిక్ మన గ్లైకాలసిస్ పాత్వే జరుగుతుంది. ఈ గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరిగినప్పుడు వెదర్ ప్రొకారియోటిక్ ఆర్గానిజం ఆర్ యూకారియోటిక్ ఆర్గానిజం, వెదర్ లోయర్ ఆర్గానిజం ఆర్ హయ్యర్ ఆర్గానిజం, ది గ్లైకాలసిస్ as takes place in the cytosol only. అంటే కణద్రవ్యంలో జరుగుతుంది. ఇది ఏరోబిక్ కానీ ఎనరోబిక్ కానీ రెండింటికి కూడా ఇట్ ఇస్ యాక్టెడ్ యాజ్ ఎ గేట్వే. గ్లైకాలసిస్ అనేటువంటిది ఇది ఒక గేట్వేగా పనిచేస్తుంది, ద్వారంగా పనిచేస్తుంది. అంటే ది గ్లైకాలసిస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లైకాలసిస్ వాట్ వి ఆర్ అబ్జర్వ్ వేర్ వాట్ వి ఆర్ we get in the process of glycolysis? Pyruvic acid, sir. Yeah, the 3 carbon component of the 2 moles of pyruvic acid we can gain in the process of glycolysis. ఇక్కడి నుంచి పైరువేట్ యొక్క ఫేట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ద ఫేట్ ఆఫ్ ది పైరువేట్ ఆర్ పైరువిక్ ఆమ్లం యొక్క తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ద అవైలబిలిటీ ఆఫ్ ది ఆక్సిజన్ ఆర్ ది అబ్సెంట్ ఆఫ్ ది ఆక్సిజన్ ఆర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది ఆక్సిజన్. అంటే అది ఏరోబిక్ కి వెళ్ళాలన్నా ఎనరోబిక్ వెళ్ళాలని అక్కడ డిసైడ్ చేయబడుతుంది. ఇక్కడ మన ప్రాసెస్ ఏరోబిక్ అడిగాడు. At the same time, I will give another name of this glycolysis. The glycolysis pathway is also we can call as EMP pathway, sir. good. Emden మౌలిక శ్వాసక్రియ, రైట్. ఇట్ ఈస్ ఆల్సో ఆధార శ్వాసక్రియ అని కూడా మనం పిలుస్తాం, మౌలిక శ్వాసక్రియ అని కూడా పిలుస్తారు గ్లైకాలసిస్. వెరీ గుడ్. దీన్ని 3 శాస్త్రవేత్తలు కనిపెట్టడం వల్ల 10 దశలు ఉండేటువంటి ఈ గ్లైకాలసిస్ లో మనకు 3 శాస్త్రవేత్తలు కనిపెట్టడం వల్ల దీన్ని ఎండెన్ మేరా పార్నాస్ ఈఎంపి మార్గం అని కూడా మనం పిలుస్తాం. దీన్ని గ్లైకాలసిస్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంటిది? ది ప్రోడక్ట్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ లో యొక్క ఉత్పన్నం ఏంటిదని అడిగాడు. ఇక్కడ పైరువిక్ ఆమ్లం ఏర్పడిన తర్వాత అది ఎస్టైల్ కోఎంజైమ్ ఏ. గుర్తుపెట్టుకోండి, పైరువిక్ ఆమ్లంను క్రెబ్స్ సైకిల్ కు కలిపే లేదా గ్లైకాలసిస్ ను క్రెబ్స్ సైకిల్ ను కలిపే ఒక కనెక్టింగ్ లింక్ లేదా కనెక్టింగ్ బ్రిడ్జ్ ఏదైనా ఉందంటే ఎసిటైల్ కోఎంజైమ్ ఏ. ఈ ప్రశ్న లేకుండా మీ సిపి గేట్ ఎగ్జామ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎసిటైల్ కోఎంజైమ్ ఏ అనేటువంటిది ఇది లింక్ బిట్వీన్ గ్లైకాలసిస్ అండ్ క్రెబ్స్ సైకిల్. అంటే క్రెబ్స్ సైకిల్లో గ్లైకాలసిస్ ఏర్పడిన పైరువిక్ ఆమ్లాన్ని దేనికి జత చేస్తుంది? క్రెబ్స్ మార్గానికి జత చేయడంలో ఎస్టైల్ కోఎంజైమ్ పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అయితే ఈ ఎస్టైల్ కోఎంజైమ్ పనిచేసే క్రమంలో అక్కడ మనకి 2 NADHలు ఏర్పడడం అనేటువంటిది మనం గమనిస్తాం. పైరువిక గ్లైకాలసిస్ ను పైరువిక్ ఆమ్లం ఏర్పడే క్రమంలో మనకు 2 NADHలు ఏర్పడంలో గమనిస్తాం. సరే, దానికి సంబంధించి ఈ NADHల కథ అటు వెళ్దాం. నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్ కద్దాం. క్రెబ్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది మిత్రమా? మైటోకాండ్రియా మ్యాట్రిక్స్. యా, మైటోకాండ్రియన్ మ్యాట్రిక్స్.
మైటోకాండ్రియా యొక్క మాత్రికలో క్రెబ్స్ మార్గం జరుగుతుంది. ఎందుకు అక్కడ జరుగుతుంది అని అడిగితే ది అబండెంట్ ఎంజైమ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది క్రెబ్స్ సైకిల్ కి కావాల్సినటువంటి ఎంజైమ్స్ అన్ని కూడా మైటోకాండ్రియా మాత్రికలో ఉంటాయి. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తున్నాను, నిన్న చెప్పడం మర్చిపోయాను. హరితరేణి యొక్క ఆవర్ణికలు, ద స్ట్రోమా ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ అండ్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ ది మైటోకాండ్రియా which they are possess a special type of chromosome or the DNA. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్ట్రా న్యూక్లియర్ జీనోమ్ లేదా కేంద్రకేతర డిఎన్ఏ లేదా కేంద్రకేతర జీనోమ్ అని కూడా మనం పిలుస్తాం, లేదా సర్క్యులర్ డిఎన్ఏ అని కూడా మనం పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. లేదా క్లోరోప్లాస్ట్లు అయితే దాన్ని ప్లాస్టీడియల్ డిఎన్ఏ లేదా క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ అని పిలుస్తాం. అది వలయాకార డిఎన్ఏగా ఉంటుంది. కేంద్రకంలో ఉండే క్రోమోజోమ్ కంటే లేదా కేంద్రకంతో ఉండే డిఎన్ఏ కంటే ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. మైటోకాండ్రియాలో మాత్రికలో ఉండే డిఎన్ఏ కూడా సర్క్యులర్ డిఎన్ఏ. ఇది కేంద్రకంలో ఉండే డిఎన్ఏ లేదా కేంద్రకంతో క్రోమోజోమ్తో పోలిస్తే తక్కువ న్యూక్లియోటైడ్లను కలిగి ఉంటుంది. బట్ మైటోకాండ్రియల్ డిఎన్ఏని ఎంటీడిఎన్ అంటారు. ఇట్ ఈస్ యాక్టెడ్ యాజ్ ఎ మ్యాటర్నల్ డిఎన్ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాటర్నల్ డిఎన్ఏ మాతృత్వపు లక్షణాలను, వంశపారపర్య ముఖ్యంగా తల్లి లక్షణాలను కొత్త తరానికి చేరవేయడంలో తోడ్పడేటువంటి కణంగం ఏదైనా ఉందంటే మైటోకాండ్రియా, గుర్తుపెట్టుకోండి. అందుకే మైటోకాండ్రియాను కానీ లేదా క్లోరోప్లాస్ట్ని కానీ మనం సెమీ అటానమస్ సెల్ ఆర్గానిల్స్ అని కూడా మనం పిలుస్తాం. అంటే పాక్షిక స్వయం ప్రతికృతి గల కణాంగాలుగా మనం పిలుస్తాం. జనరల్గా కేంద్రకంలో ఉండే డిఎన్ఏతో పాటుగా బ్యాక్టీరియాలో కూడా డిఎన్ఏ, క్రోమోజోమేతర డిఎన్ఏ లేదా కేంద్రకేతర డిఎన్ఏ ఉంటుంది. దాన్ని మనం ప్లాస్మిడ్స్ అని పిలిచాం. అదే మైటోకాండ్రియల్ ఉంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని పిలిచాం. హరితరేణువులో ఉంటే ప్లాస్టిడియల్ డిఎన్ఏ అని పిలిచాం. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా న్యూక్లియర్ జీనోమ్ లేదా ఎక్స్ట్రా న్యూక్లియర్ క్రోమోజోమ్ గా మనం పిలుస్తాం. ద కంపారిజన్ బిట్వీన్ న్యూక్లియర్ డిఎన్ఏ ఆర్ ది అలాంగ్ విత్ ది మైటోకాండ్రియల్ ఆర్ ప్లాస్టిడియల్ ఆర్ ప్లాస్మిడ్ డిఎన్ఏ, ఇట్స్ quite varies from the nuclear DNA or nuclear chromosome. Why? Because the nucleotides, the number of nucleotides is also lesser than the nuclear DNA or nuclear chromosome. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ క్రెబ్స్ సైకిల్ వచ్చేసరికి క్రెబ్స్ సైకిల్ మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. అదే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్ లేదా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది మైటోకాండ్రియా యొక్క ఎక్కడ జరుగుతుంది? క్రిస్టే అంటాం. క్రిస్టేల పైన జరుగుతుంది. ఈ క్రిస్టే అంటే ఏంటంటే ది ఇన్నర్ మెంబ్రేన్ ఆఫ్ ది మైటోకాండ్రియా, నంబర్ ఆఫ్ ఫోల్డ్స్ వి ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఇన్నర్ మెంబ్రేన్, ద ఫోల్డ్స్ వి కెన్ కాల్డ్ యాజ్ క్రిస్టే. అంటే మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం అనేక ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలు మనం ఏమని పిలుస్తాం? క్రిస్టే అంటాం. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ క్రిస్టే ఈస్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది మైటోకాండ్రియల్ ఇన్నర్ మెంబ్రేన్. మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం యొక్క వ్యాసార్థాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా దీనిపైన F0, F1 అనేటువంటి రేణువులు ఉంటాయి, లేదా ఇంతకుముందు వాటినే మనం F1 రేణువులు అని అంటాం. వీటిని ఆక్సిజోములు అని కూడా పిలిచేవారు ఇంతకుముందు. దీన్ని లెనింజర్ అనేటువంటి శాస్త్రవేత్తగా అనుకున్నాడు. ఎవరు? లెనింజర్. అయితే ఇక్కడ క్రెబ్స్ సైకిల్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు క్రెబ్స్ సైకిల్లో కూడా 10 దశలు ఉంటాయి మిత్రము. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 దశల్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఎంజైమ్ తోడ్పడుతుంది. ఈ 10 దశలకు సంబంధించి సర్ హ్యాన్స్ క్రెబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ 10 దశలను వివరించాడు. ఇందులో మొట్టమొదటి ఏర్పడే స్థిర పదార్థం సిట్రిక్ ఆమ్లం కాబట్టి దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని, దీంట్లో 3 కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి కాబట్టి దీన్ని ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని, ఇది అనబాలిక్ ఎటబాలిక్ ప్రాసెస్ లో తోడ్పడుతుంది కాబట్టి దీన్ని ఆంఫిబోలిక్ పాత్వే అని కూడా పిలుస్తారు. దీన్ని క్రెబ్స్ వలయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఇక్కడ ఈ బొమ్మను ఎందుకు మిమ్మల్ని చూడమని చెప్తున్నా, ఇంతదాకా చెప్తున్న క్రమంలో బొమ్మను మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఏటీపీలు ఏర్పడ్డాయి మిత్రమా? 36 ATPs. ఓకేనా? 36 ATPs మనకు ఇక్కడ ఏర్పడ్డాయి. ఇక్కడ మీరు గమనిస్తే 36 ATPs ఏర్పడే క్రమంలో మీరు గమనిస్తే మన క్రెబ్స్ వలయంలో ఏర్పడే ఏటీపీల సంఖ్య అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి 18.
క్రెబ్స్ వలయంలో FADH నుంచి ఏర్పడే ఏటీపీల సంఖ్య 4. క్రెబ్స్ వలయంలో అది సబ్స్ట్రేట్ లెవెల్ ఏటీపీస్ ఎన్ని ఏర్పడతాయి అంటే 2. ఎస్టైల్ కోఎంజైమ్లో నుంచి మనకి ఏర్పడే ఏది మనం ఎస్టైల్ డిహైడ్రోజినేజ్ అక్కడ మనకి ఏది ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి మనకు పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరిగే క్రమంలో పైరువిక్ ఆమ్లం 3 కార్బన్లు కలిగిన పదార్థం, గుర్తుపెట్టుకోండి మిత్రం. అదే ఎస్టైల్ కోఎంజైమ్ అనేటువంటిది ఇక్కడికి వచ్చేసరికి 2 కార్బన్ల పదార్థం. మరి మధ్యలో ఇంకో కార్బన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ఏర్పడే డిహైడ్రోజినేజ్ లేదా ఆక్సీకరణ చర్యలో 2 NADHలు ఏర్పడతాయి. అక్కడ 6 ATPలు వచ్చినాయి. 1 NADH ఈజ్ ఈక్వల్ 3 ATPs. అదే గ్లైకాలసిస్కి వచ్చేసరికి మీరు గమనించండి మిత్రమా, 2 NADHలు ఉన్నాయి, కానీ అక్కడ ఏర్పడే ఏటీపీల సంఖ్య 4. అంటే గ్లైకాలసిస్ నుంచి ఏర్పడే NADH నుంచి 1 NADH ఈజ్ ఈక్వల్ టు 2 ATPs. వేరే ఈ మనకు ఎస్టైల్ కోఎంజైమ్ దగ్గర కానీ లేదా క్రెబ్ సైకిల్ నుంచి కానీ ఏర్పడే ఏటీపీల సంఖ్యను మాత్రం మీరు గమనిస్తే 1 NADH ఈజ్ ఈక్వల్స్ 3 ATPs. కాబట్టి ఇక్కడ 6 ATPలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ని అంటున్నాము? 6 ATPలు అన్నాం. ఈ 6 ATPలు అన్నప్పుడు 6 ముళ్ళ ఎంత అయింది? 18 ATPలు అయింది. అర్థమవుతుందా? FADH 1 FADH ఈజ్ ఈక్వల్ టు 2 ATPs. టోటల్ ఇక్కడ నెట్ నికర ఏటీపీల సంఖ్య ఎంత ఏర్పడ్డది? 36. ఇట్ ఈస్ ఫైనల్ మిత్రమా, ఇట్ ఈస్ ఫైనల్. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ ఇవి సూటబుల్ లేవు, నేను చెప్తున్నాను. ఇక్కడ ది డాష్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ మనకి ఏర్పడేది ఏంటిది? ఇక్కడ CO2 అండ్ ATP సార్. అంటే ఇక్కడ మనకు CO2 అనేటువంటిది మనకు బై ప్రోడక్ట్ గానే ఉంటుంది. మనకు ఏర్పడాల్సినటువంటిది, మనకు రావాల్సింది ఏంటిది? ఏటీపీ. అంటే మీన్స్ ఎనర్జీ మనకు కావాలి. అంటే NADH FADH వచ్చినప్పటికి కూడా అది మనకు ఏటీపీ సింథేస్ ద్వారా మనకు వచ్చేటువంటి క్రమంలో, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్ ద్వారా వచ్చేసరికి ఏమవుతుంది? ఏటీపీ రూపంలో మనకు ఏర్పడతాయి. అంటే 36 ATPs అనేటువంటివి మనకి ఇక్కడ ఏర్పడతాయి, అంతే కదా? మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? ఏరోబిక్ రెస్పిరేషన్ లో మనకి ఏం ఏర్పడాలి? శక్తి, ఎనర్జీ రావాలి. ఇప్పుడు 36 ATPs ఇక్కడ వచ్చాయి. అదే ఒకవేళ ఎనరోబిక్ రెస్పిరేషన్ అయితే ఎన్ని ఏటీపీలు వస్తాయి? 2 ATPలు మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ మీరు గమనించండి, గ్లైకాలసిస్ వరకు మాత్రమే ఎన్ని ఏటీపీలు ఉన్నాయి అంటే దాని అర్థం డైరెక్ట్ 4 ATPs ఉన్నాయి, అంతే కదా? అంటే దీన్ని మనం కిలో క్యాలరీల చొప్పున మనం చూసినట్లయితే, మెటబాలిక్ ప్రాసెస్ లో కిలో క్యాలరీల చొప్పున చూసినట్లయితే ఇలా కేవలం ఎనరోబిక్ రెస్పిరేషన్ లో 56 కిలో క్యాలరీల శక్తి మాత్రం విడుదలవుతుంది. ఏది? ఎనరోబిక్ లో. మరి ఏరోబిక్ లో అయితే 686 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. 686 కిలో క్యాలరీల ఎనర్జీ చేరుతుంది. 1 ATP ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎనర్జీ? ఈ 36 కలుపుకోండి మిత్రమా. సరే, నెక్స్ట్, how many ATP will be produced during the production of 1 molecule acetyl coenzyme A from 1 molecule of pyruvic acid? పైన చెప్పింది, ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఎన్ని ఏటీపీలు మనకు ఏర్పడతాయి? ఎక్కడి నుంచి? ప్రోడక్ట్ ఆఫ్ 1 molecule of acetyl coenzyme A from 1 molecule of pyruvic acid. ఎవరు రాస్తున్నారు మిత్రమా? రాయకూడదు. టోటల్ 18 సార్. ఇక్కడ చూపియాలనా? రైట్. 3 ATPs, 5 ATPs, 8 ATPs, 38 ATPs. క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ATP విల్ బి ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ 1 ప్రోడక్ట్ ఆఫ్ 1 molecule acetyl coenzyme A ఫ్రమ్ 1 molecule of pyruvic acid? మనకి ఎన్ని పైరువిక్ యాసిడ్లు ఏర్పడతాయి? 2 molecule of pyruvic acid. 2 moles of the pyruvic acid ఏర్పడుతుంది. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? Only one pyruvic acid is involved.
సో 1 మోల్ ఆఫ్ ది ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి మనకు 2 మోల్స్ ఆఫ్ ఎస్టైల్ కోఎంజైమ్ అడగలేడు, 1 మోల్ ఆఫ్ ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి అడిగాడు. ఇప్పుడు 1 మోల్ ఆఫ్ ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి ఎన్ని ఏటీపీలు ఏర్పడాలి? ఇప్పుడు అడిగిన ప్రశ్న చూడండి, 3 ఏటీపీసా, 5 ఏటీపీసా, 8 ఏటీపీసా, 38 ఏటీపీసా? ఇక మీకు బొమ్మ చూపిస్తా చూడండి. రైట్, ఎస్టైల్ కోఎంజైమ్ ఎస్టైల్ కోఎంజైమ్ ఈ బొమ్మ కనబడిందా మీకు గంగోత్రి? Yes, sir. Yes, sir. చూడండి, ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి 2 ఎన్ఏడిహెచ్లు, 2 ఎన్ఏడిహెచ్లు ఈజ్ ఈక్వల్ టు 6 ఏటీపీస్. అంటే మనకి ఇక్కడ 2 పైరువిక్ ఆమ్లాల నుంచి 2 మోల్స్ ఆఫ్ ది ఎస్టైల్ కోఎంజైమ్ ఇక్కడికి వచ్చేసరికి క్రెబ్ సైకిల్కి వెళ్ళిపోయింది. క్రెబ్ సైకిల్ 2 సార్లు జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఇక్కడ అడిగిన ప్రశ్న 1 మోల్ ఆఫ్ ఎస్టైల్ కోఎంజైమ్. అంటే ఇక్కడ 2 మోల్స్ కు 6, 1 మోల్స్ కి ఎన్ని ఏర్పడాలి? 3, sir. 3 sir. చూద్దాం మరి అదే కరెక్టా కాదా, మరి మీరు చెప్పింది దీనికి సింక్ అయిందా లేదా చూద్దాం. ఆన్సర్ ఏంటి? 3 ఏటీపీస్. క్లియరా హరీష్? Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద నేకెడ్ పీ సీడ్స్, ఏవైతే మనకు తీపి బఠానీ లేదా తోట బఠానీ మనకు మొక్కలు తెలుసు, అక్కడ ఏమైనా కెప్ట్ 4 రెస్పిరేటరీ ఫ్లాస్క్, ఇక్కడ 4 ఫ్లాస్క్లు ఉన్నాయి చూడండి, ఫ్లాస్క్స్. దే వుడ్ జెర్మినేట్ బెస్ట్ ఇన్ ద ఫ్లాస్క్ విచ్ కంటైన్స్. ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4గింటిలో ఎక్కడ ఎక్కువగా అవి మొలకెత్తే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అడిగాడు. మొదటి దాంట్లో సోడా లైమ్ ఉంది, రెండో దాంట్లో లైమ్ వాటర్ ఉంది. సోడా లైమ్ అంటే ఓన్లీ సున్నమే, ఇక్కడ బి దాంట్లో సున్నపు నీరు ఉంది. మూడో దాంట్లో చూడండి, సున్నపు నీరు ఉన్న దాని నుంచి ఏం చేశారు, దీనికి బోత్ సైడ్ మనకు ఓపెన్గా ఉండేటువంటి ట్యూబ్ను కనెక్ట్ చేశారు. ఇంకొక దాంట్లో ఇటుపక్క కూడా లైమ్ వాటర్ ఉంది, ఓకేనా. దీనికి కూడా ఏం చేశాడు, ఇక్కడ నుంచి కనెక్ట్ చేశాడు, దీని నుంచి కూడా ఏం చేశాడు, ఇటు కనెక్ట్ చేశాడు, మధ్యలో ఏం చేశాడు, సీడ్స్ ఉంచాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం, ఇఫ్ ద నేకెడ్ పీ సీడ్స్ as kept in 4 respiratory flasks, they would germinate best in flask which contains. ఇందులో మొలకెత్తది కదా, అందులో ఏముంది అని అడిగాడు. కార్బన్ డైఆక్సైడ్ ఉందా, ఆక్సిజన్ ఉందా, హైడ్రోజన్ ఉందా, నైట్రోజన్ ఉందా? ఫస్ట్ వాటర్ కావాలి. మొలకెత్తింది. they would germinate best in the flask which contains. Carbon dioxide, sir. ఆక్సిజన్ ఉండకూడదా, హైడ్రోజన్ ఉండకూడదా, నైట్రోజన్ ఉండకూడదా? Plant require carbon dioxide, sir. ఎస్ మిత్రమా, గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ ఉంటేనే అది మొలకెత్తాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అవి మొలకెత్తాలంటే నీకు కార్బన్ డైఆక్సైడ్ కాదు, రెస్పిరేషన్, శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించుకుంటుంది. అప్పుడు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? ఆక్సిజన్. అర్థమైందా? ఆక్సిజన్. Okay, sir. ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్క్యూ ఈస్ రేషియో ఆఫ్ రెస్పిరేషన్ కోషంట్ అంటే ఏంటిది? ఈయనే ఉంది ఆన్సర్. ఆర్క్యూ అంటే ఏంటిది? ఆర్క్యూ విలువ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతాడు. ప్రోటీన్ల యొక్క ఆర్క్యూ వాల్యూ ఎంత, లిపిడ్స్ యొక్క ఆర్క్యూ వాల్యూ ఎంత, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ యొక్క ఆర్క్యూ వాల్యూ ఎంత, ఆర్గానిక్ యాసిడ్ సేంద్రియ ఆమ్లాల యొక్క ఆర్క్యూ వాల్యూ ఎంత అని అడుగుతాడు. అంటే శ్వాసక్రియ కోషంట్ యొక్క విలువ. మనకు బయట ప్రపంచంలో ఈక్యూ ఎమోషనల్ కోషంట్, ఐక్యూ ఇంటెలిజెంట్ కోషంట్స్, ఎస్క్యూ సోషల్ కోషంట్స్ ఇవి ఉంటాయి. అలాగే మొక్కల్లో మానవుల్లో జరిగే శ్వాసక్రియకు సంబంధించి, జీవుల్లో జరిగే శ్వాసక్రియకు సంబంధించి విడుదలయ్యేటువంటి, గుర్తుపెట్టుకోండి, విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఉపయోగించబడేటువంటి ఆక్సిజన్ మధ్యలో నిష్పత్తిని మనం ఏమని చెప్తాం? ఒక కాలంలో, ఒక ప్రమాణ కాలంలో దాన్ని శ్వాసక్రియ కోషంట్ గా మనం పిలుస్తాం. ది ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్, విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ కన్స్యూమ్డ్, ఎంతైతే వినియోగించబడ్డ ఆక్సిజన్, బై పర్ యూనిట్ టైం, ఒక నియమిత కాలంలో, ఒక ప్రమాణ కాలంలో, ఒక ప్రమాణ కాలంలో విడుదలయ్యే
కార్బన్ డైఆక్సైడ్ కు ఉపయోగించే ఆక్సిజన్ అణువుల మధ్య నిష్పత్తిని మనం శ్వాసక్రియ కోషెంట్ గా మనం పిలుస్తాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్లూకోజ్ కు సంబంధించి అంటే కార్బోహైడ్రేట్లకు సంబంధించినటువంటి శ్వాసక్రియ కోషెంట్ విలువ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 1 అని ఇచ్చాడు, 1. ఓకేనా? రెస్పిరేషన్ కోషెంట్ వాల్యూ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ ఈజ్ 1. ఎందుకు 1? చూడండి, ఇక్కడ వినియోగం అయ్యేటువంటి ఆక్సిజన్ల సంఖ్య 6, విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ల సంఖ్య 6. 6/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అట్లా మరి ఇక్కడ దానికే ఆన్సర్ ఇక్కడ ఏమిచ్చారు? RQ ఈజ్ ద రేషియో ఆఫ్. ఇందులో ఆన్సర్ ఏం పెట్టాలి? ఇక్కడ ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా? సరిపోయిందా? సెకండ్ సార్. ఆపేద్దామా? నో సార్. ఆన్సర్ ఏంటిది? సెకండ్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్, ది కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ పైరువేట్ టేక్ ప్లేస్ ఇన్. ఎక్కడ జరుగుతుంది అంటే పైరువిక ఆమ్లము పూర్తిగా ఆక్సీకరణం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అని అడిగాడు. చెప్తారు ఎవరన్నా? In mitochondria, sir. Mitochondria. Inner membrane mitochondria. ఆప్షన్స్ ఓకే, మైటోకాండ్రియా మొదట కరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ఆప్షన్ చూడగానే ఇంకా కొంత మార్పు జరిగింది. చూడండి ఏముంది? మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ ఉంది, మైటోకాండ్రియా ఇన్నర్ మెంబ్రేన్ ఉంది, సైటోప్లాజం ఉంది. ఇక్కడ చూడండి రెస్పిరేషన్ కి సంబంధించిన గ్లైకాలసిస్ సైటోప్లాజంలో జరిగింది, కణద్రవ్యంలో జరిగింది. అదే మన క్రెబ్ సైకిల్ కి సంబంధించి తీసుకుంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లో జరిగింది. అదే ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లో క్రిస్టే లేదా మనకి F0F1 రేణువులు లేదా ప్రాథమిక రేణువులు లేదా ఆక్సిజోమ్లను మనం పిలిచాం. దాన్ని లెనింజర్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారని చెప్పారు. ఈ F0F1 రేణువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఈ క్రిస్టే పైన మనకు ఈ ఆక్సీకరణకు కంప్లీట్ ఆక్సిడేషన్ చెందడానికి కావాల్సినటువంటి సంక్లిష్టాలు ఉంటాయి. ఏది? సంక్లిష్టం 1, సంక్లిష్టం 2, సంక్లిష్టం 3, సంక్లిష్టం 4 అండ్ 5 అనేటువంటిది మనకు ఏది ATP సింథేజ్ అనేటువంటిది మనకు పనిచేస్తుంది. ఇవి మనకు ప్రత్యేకించి ఆక్సీకరణ జరగడానికి తోడ్పడేటువంటి కాంప్లెక్సెస్. నెక్స్ట్ ఇదేంటి? TCA సైకిల్ వాజ్ డిస్కవర్డ్ బై. TCA సైకిల్ ఎవరు కనుక్కున్నారు? Hans Krebs. ఇందులో ఉన్న ఫోటోలో ఉన్న మిత్రుడు కనుక్కున్నారు. ఎవరు అతను? Hans Krebs, sir. సర్ హ్యాన్స్ క్రెబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఏదైతే ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆ ఎస్టైల్ కోఎంజైమ్ 2 కార్బన్లు కలిగినటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ 4 కార్బన్లు కలిగినటువంటి ఆక్సాలోఎస్టిక్ ఆమ్లంతో కలిసి మనకు సిట్రిక్ ఆమ్లం ఏర్పడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆరంభమై మళ్ళీ తిరిగి ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం ఏర్పడేంత వరకు అంటే కంటిన్యూషన్ గా జరిగేటువంటి ఈ 10 దశల మార్గాన్ని మనకు వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎవరు ఇక్కడ ఆన్సర్? ఇప్పుడు దీనిలో ఆన్సర్ ఏం పెడదాం? Option A is ఆప్షన్ Sir Hans Adolf Krebs. ఓకే. Adolf. మనకు ఈ ఒట్టో మేయరాఫ్ కాదు, గుస్తావ్ ఎమ్డెన్ కాదు, ఆల్ ద ఎబోవ్ కాదు. ఎమ్డెన్ తర్వాత మేయరాఫ్ ఈ లెవెల్ అంటే మనకు గ్లైకాలసిస్ కి సంబంధించిన మిత్రులు. కాబట్టి మొదటి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. TC అంటే ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అనమాట. దాన్నే క్రెబ్స్ వలయం, దాన్నే మనం సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా మనం పిలిచాం. నెక్స్ట్, గ్లైకాలసిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్. వీళ్ళు ముగ్గురు మిత్రులు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. EMP pathway, sir. గ్లైకాలసిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్. ఈ ముగ్గురు మిత్రులు వీళ్ళ పేర్లే చూడండి, గుస్తావ్ ఎమ్డెన్, ఒట్టో మేయరాఫ్, జాకబ్ ఏంటిది పారనాస్. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి మనకు ఏదైతే మౌలిక శ్వాసక్రియ ఏదైతే మనకు అత్యంత ఆధార శ్వాసక్రియగా పిలువబడేటువంటి బేసల్ రెస్పిరేషన్ లేదా మనకు ఏది
మూల కారణం అయ్యేటువంటి శ్వాసక్రియకు గేట్వేగా ఏరోబిక్ కానీ ఎనోరోబిక్ సంబంధించి మనం చెప్పుకునేటువంటి శ్వాసక్రియకు సంబంధించి మౌలిక శ్వాసక్రియ చెప్పుకునేటువంటి ఈ మన గ్లైకాలసిస్ కనుక్కున్న ముగ్గురు మిత్రులు వీళ్ళే. ఇది కూడా 10 దశల్లో ముగుస్తుంది. అన్ని రకాల జీవుల్లో జరుగుతుంది. అవాయు శ్వాసక్రియలోను వాయు సహిత శ్వాసక్రియలోను జరుగుతుంది. అసలు శ్వాసక్రియలో ఖచ్చితంగా ఉండే ప్రక్రియ గ్లైకాలసిస్. ఓకే, దీనే ఈఎంపి పాత్వే అని మనం పిలిచాం. మరి ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే ఒక కొత్త పదం ఉంది, ఎవరైనా చెప్తారా మిత్రమా? ఇప్పుడు ఈఎంపి పాత్వే అంటే గ్లైకాలసిస్, టీసీఏ పాత్వే అంటే మనకు తెలుసు క్రెబ్స్ సైకిల్. వాట్ అబౌట్ కార్బన్ సీక్వెస్ట్రేషన్? Maybe oxidative decarboxylation. కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఇట్ ఈస్ ఏ ఓల్డర్ కాన్సెప్టే, కానీ ఇప్పుడు బయట ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ కు సంబంధించినటువంటి కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా బాహ్య వాతావరణంలో వీటికి సంబంధించినటువంటి ఈ కార్బన్ సింకులకు సంబంధించి ముఖ్యంగా ఈ గ్రీన్ సింకులుగా పిలువబడేటువంటి ఏది కార్బన్ కు మనం అడవులుగా మనం పిలుస్తాం. బ్లూ సింకులుగా పిలువబడేటువంటి కార్బన్ కు అంటే ఏది కార్బన్ సింకులుగా పిలుస్తాం అన్నమాట. ఏది కార్బన్ ట్యాంకులుగా మనం పిలిచేటువంటివి బాహ్య వాతావరణంలో హరిత వర్ణంలో ఉండేటువంటి కార్బన్ సింకులుగా అడవులు, ముఖ్యంగా అమెజాన్, దక్షిణ అమెరికాకు సంబంధించినటువంటి అమెజాన్ ప్రాంతం ఉండే పెద్ద అడవులను పిలుస్తాం, లేదా అడవులని మనం ఆన్సర్ కూడా పెట్టవచ్చు. బ్లూ సింకులు అంటే మనం సముద్రాలు, మహాసముద్రాలు, ఓషియన్స్ మనం చెప్పుకోవచ్చు. ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ సంబంధించి మనం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్, Okay, sir. on oxidation of 1 mole of glucose is equals how many ATPs produced through aerobic respiration? ఈ ఇమేజ్ లో కనబడుతున్న మిత్రుడు ఎవరంటే ఎవరు? పీటర్ మిట్చెల్. 1979 లో ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది. ఎందుకు? కెమి ఆస్మాటిక్ హైపోథిసిస్ ఇచ్చాడు. ఇది ప్రయోగపూర్వకంగా నిరూపణ చేశాడు. ఏటీపీ ఏ విధంగా ఏటీపీ సింథేస్ ద్వారా మనకు ప్రోటాన్ గ్రేడియంట్స్ ఆధారంగా గాఢత ప్రవణతను అంటే ప్రోటాన్ల యొక్క చలనాన్ని ఆధారంగా చేసుకొని 3 ప్రోటాన్లకి ఒక ఏటీపీ ఏర్పడుతుంది ప్రయోగపూర్వకంగా ఇతను నిరూపించాడు. కాబట్టి ఇతనికి 1979 లో నోబెల్ బహుమతి వచ్చింది, పీటర్ మిట్చెల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటిది? 1 mole of oxidation in the oxidation of 1 mole of glucose అంటే ఒక అణువు గ్లూకోజ్, ఒక గ్లూకోజ్ అణువు మనకు ఆక్సీకరణ చెందితే ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి? 36, sir. ఆన్సర్ ఏం పెడదాం? 36. ఓకే, 36 is the right answer. Next, oxidative phosphorylation usually refers to ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్ అనేటువంటిది దేన్ని సూచిస్తుంది? anaerobic product of ATP, citric acid cycle production of ATP, alcohol fermentation, none of the above. Answer ఏం పెట్టొచ్చు? Option B is right. Option B is right answer, sir. Answer? B. B. ఓకేనా? ఎందుకు ఇక్కడ ఒకవేళ సిట్రిక్ యాసిడ్ సైకిల్ ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ అని ఎందుకు ఇక్కడ ఇవ్వడం జరిగింది? ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఎన్ఏడి అనేటువంటిది ఎన్ఏడిహెచ్ డిహైడ్రోజనేజ్, ఎన్ఏడిహెచ్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏం జరిగింది? ఆక్సీకరణ చర్య జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఆక్సీకరణ చర్యగా మనం చెప్పుకుంటాం. సో సిట్రిక్ యాసిడ్ సైకిల్ ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ అని ఇక్కడ మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ సెల్ రెస్పిరేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై. కణ శ్వాసక్రియ కణంలో ఏది నిర్వహిస్తుంది? ఈ బొమ్మను చూసి మీరు ఆన్సర్ ఇవ్వాలి. కణంలో Mitochondria. ఏంటి? మైటోకాండ్రియా, అంతేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఫార్మ్స్ ఏ 6 కార్బన్ కాంపౌండ్ ఆఫ్టర్ కంబైనింగ్ విత్. ఎస్టైల్ కోఎంజైమ్ అనేటువంటిది 6 కార్బన్లు కలిగినటువంటి ఒక ప్రోడక్ట్ను, ఒక ఉత్పన్నాన్ని అందజేస్తుంది, అంటే ఉత్పత్తి చేస్తుంది. 6 కార్బన్ల పదార్థం ఉత్పత్తిస్తే ఏది ఉత్పత్తి అవుతుంది? దేని కలిపి 6 కార్బన్ల పదార్థం ఉత్పత్తి అవుతుంది? ఎస్టైల్ కోఎంజైమ్. Oxaloacetic acid, sir. ఈ బొమ్మను చూస్తే మీకు ఏర్పడుతుంది. ఓకే, ఆన్సర్ ఏం పెట్టాలి? ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం, OAA.
4 కార్బన్లు కలిగినటువంటి పదార్థం. ఈ ఆక్సాలోస్టిక్ ఆమ్లం అనేటువంటిది మనకు ఈ C4 మార్గంలో మొట్టమొదటి ఏర్పడే స్థిర పదార్థం. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఇన్ ది C4 పాత్వే. ఓకే, హాట్స్లాక్ అనేటువంటి శాస్త్రవేత్తలు మనకు ఏకదళ బీజ మొక్కల్లో ముఖ్యంగా వీట్ అదే షుగర్ కేన్ కు సంబంధించినటువంటి వాటిలో ఈ C4 పాత్వేకు సంబంధించి మనకు వివరించడం జరిగింది. ఎట్ మిడ్ డే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లీఫ్ ఆఫ్ ఎ ప్లాంట్. ఇక్కడ ఈ బొమ్మను చూస్తే మీకు ఏర్పడుతుంది, ఏం లేదు, సింపుల్. ఒక మిట్ట మధ్యాహ్నం ఒక మొక్కలో ఒక బొక్క పత్రంలో జరిగే ప్రక్రియ ఏంటి అని అడిగాడు. ఈ బొమ్మను చూసి కింద ఆన్సర్ ఇవ్వండి. రెస్పిరేషన్, ఫోటోసింథసిస్, మెయిన్లీ ఫోటోసింథసిస్ అండ్ సమ్ రెస్పిరేషన్, నన్ ఆఫ్ ద ఎబోవ్. రెస్పిరేషన్ జరుగుతుందా, ఫోటోసింథసిస్ జరుగుతుందా, మెయిన్లీ ఫోటోసింథసిస్ అండ్ సమ్ రెస్పిరేషన్ జరుగుతుందా, నన్ ఆఫ్ ద ఎబోవ్. ఉన్నారా మిత్రమా? ఫోటోసింథసిస్ సార్. ఇంకా ఒక మొక్క పత్రంలో మిట్ట మధ్యాహ్నం ఏం జరుగుతుంది? Photo respiration also, sir. ఫోటోసింథసిస్ Photosynthesis. జరుగుతుందా, రెస్పిరేషన్ జరుగుతుందా, మెయిన్లీ ఫోటోసింథసిస్ అండ్ సమ్ రెస్పిరేషన్? Option C is right answer, sir. Photosynthesis and respiration also. రైట్ మిత్రమా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మొక్కలు మధ్యాహ్నం లేదా పగటి పూట కిరణజన్య సమీక్రియ జరుపుతుంది అనేది ఎంత నిజమో, కిరణజన్య సమీక్రియతో పాటుగా శ్వాసక్రియ నిరంతరంగా జరిగే ప్రక్రియ. పొద్దున, రాత్రి, పగలు, మధ్యాహ్నం, ఎనీ టైం, అరౌండ్ ద క్లాక్ శ్వాసక్రియ అనేది మనం ఎట్లాగైతే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ చేస్తున్నామో, మొక్కలు అవి కూడా శ్వాసిస్తాయి, రెస్పిరేషన్ జరుపుతాయి. వాటికి పత్రరంధ్రాల ద్వారా, అర్థమవుతుందా? ఏది పత్రరంధ్రాల ద్వారా కావచ్చు, మొక్కల యొక్క బాహ్య చర్మం ద్వారా కావచ్చు, లెంటి సెల్స్ ద్వారా కావచ్చు, ఈ వాయువుల యొక్క వినిమయం నిరంతరంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఇస్ సి. ఏ సడన్ చేంజ్ ఫ్రమ్ ఎనరోబిక్ టు ఏరోబిక్ ప్రాసెస్ ప్రొడ్యూసెస్. ఒకవేళ అనుకోకుండా ఇమీడియట్ గా తక్షణమే అవాయు శ్వాసక్రియ నుంచి వాయు సహిత శ్వాసక్రియలోకి మారితే ఏం జరుగుతుంది? దాన్ని ఏమని పిలుస్తారు? ఈ బొమ్మను చూసి కింద ఆన్సర్ ఇవ్వండి. చూసారా? రైట్. కింద ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్, EEE అంటారు. రాబర్ట్ ఎమర్సన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు మొక్కలో 2 రకాల వర్ణద్రవ్య వ్యవస్థలు ఉంటాయని, అందులో ఒకే వర్ణద్రవ్య వ్యవస్థ కాకుండా, ఒకే కాంతి తరంగదైర్ఘ్యం కాకుండా, వివిధ ఒక తక్కువ తరంగదైర్ఘ్యం, ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిని ఇవ్వడం ద్వారా ఫోటోసింథసిస్ యొక్క ఈల్డ్ పెరుగుతుందని చెప్పి ఎమర్సన్ వృద్ధి ప్రభావం జరుగుతుందని చెప్పాడు. ఒకే కాంతి తరంగదైర్ఘ్యం అత్యధికంగా ఇవ్వడం వల్ల మొక్కల్లో కిరణజన్య సమీక్రియ యొక్క ఉత్పన్నం లేదా ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. దాన్ని రెడ్ డ్రాప్ అని చెప్పాడు. హిల్ రియాక్షన్ అంటే ఏంటిది? సాధారణంగా కాంతి సమక్షంలో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్ ద ఫోటోసింథసిస్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్, వాటర్ ఈస్ గోయింగ్ టు స్ప్లిట్ ఇన్ టు హైడ్రాక్సిల్ అయాన్ అండ్ ప్రోటాన్స్. నీరు విచ్ఛిన్నం చెంది ప్రోటాన్లుగా మరియు హైడ్రాక్సిల్ అయాన్ గా విడిపోయే చర్యను మనం ఏమంటాం? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం. దాన్ని హిల్ రియాక్షన్ కూడా మనం చెప్తాం. దెన్ ప్యాచర్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ప్యాచర్ ఎఫెక్ట్? ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆన్సరే ప్యాచర్ ఎఫెక్ట్. ఓకేనా? అంటే ఏంటిది? ఏ సడన్ చేంజ్ ఫ్రమ్ ఎనరోబిక్ టు ఏరోబిక్ ప్రాసెస్ ప్రొడ్యూసెస్ ఏంటిది? ప్యాచర్ ఎఫెక్ట్. అంటే దీన్నే మనం ప్యాచర్ ఎఫెక్ట్ అని మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై 1 NADH ఈస్. ఇక్కడ అడిగిన ప్రశ్నను బాగా గమనించాలి. ఒక NADH నుంచి ఎన్ని ఏటీపీలు ఏర్పడాలి అని అడిగాడు ప్రశ్న. ఓకేనా? ఇక్కడ అది సిట్రిక్ ఆమ్ల మార్గమా, అది గ్లైకాలసిస్ అనేటువంటిది కంపల్సరీ ఇస్తాడు బ్రాకెట్లో, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గ్లైకాలసిస్ లో అయినట్లయితే ఒక 1 NADH ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి? 2 ATP. అదే
మనకు ఎస్టైల్ కోఎంజైమే కానీ లేదా మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లో అంటే క్రెబ్ సైకిల్ లో జరిగినప్పుడు 1 3 3 ATP. ATP. NADH is equal to 3 ATPs. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది? బ్రాకెట్ లో సిట్రిక్ యాసిడ్ ఇచ్చాడు. అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? ఆన్సర్ ఏం పెట్టాలి? 3 ATPs. రైట్, నెక్స్ట్. డైరెక్ట్ ATP ఫార్మేషన్ డ్యూరింగ్ క్రెబ్ సైకిల్ పర్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్. ఒక గ్లూకోజ్ అణువు నుంచి గుర్తుపెట్టుకోండి, ఇది అంతా క్రెబ్ సైకిల్ మనం ఇప్పుడు చూసేదంతా. ఈ క్రెబ్ సైకిల్లో దీనే క్రియాధార స్థాయి పాస్ఫారిలేషన్ అని కూడా మనం పిలుస్తాం. అర్థమవుతుందా? దీనే మనం సబ్స్ట్రేట్ లెవెల్ పాస్ఫారిలేషన్ అని కూడా మనం పిలుస్తాం. డైరెక్ట్ గా ఒక ఏటీపీ ఫార్మేషన్ డ్యూరింగ్ క్రెబ్ సైకిల్ పర్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్. అంటే డైరెక్ట్ గా ఎన్ని ఏటీపీలు ఏర్పడాలి? ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి మనకు క్రెబ్ సైకిల్లో ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి? ఎవరైనా చెప్తారా? 18 సార్. క్రెబ్ సైకిల్లో డైరెక్ట్ గా సబ్స్ట్రేట్ లెవెల్ 1 అంటే NADH లో నుంచి నేను అనలేను. Only one, sir. Only one. ఓన్లీ వన్. నేను 1 గ్లూకోజ్ మాలిక్యూల్ అన్నాడు. వన్ క్రెబ్ సైకిల్ అనలేడు మిత్రమా. కరెక్ట్ గా పాయింట్ నోట్ చేసుకోవాలి. 1 క్రెబ్ సైకిల్ అంటేనేమో 1 ATP అవుతుంది. 1 గ్లూకోజ్ మాలిక్యూల్ అన్నప్పుడు 2 ATPs. 2 క్రెబ్ సైకిల్ జరుగుతుంది. అప్పుడు ఆన్సర్ ఏం కావాలి చూడండి? 2 ATPs, sir. 2 ATPs. అర్థమైందా మిత్రమా? 18 ఇక్కడ గంగోత్రి చెప్పిన 18 ఇక్కడ ఆన్సర్ రైటే, కానీ అది NADH లో నుంచి అంటే మొత్తం అనాలి. క్రెబ్ సైకిల్లో ఏర్పడే మొత్తం Direct ATPs. క్రెబ్ సైకిల్లో ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య ఎంత అని చెప్పాలి? 18. నో, 36, sir. Total. నో. క్రెబ్ సైకిల్లో ఓన్లీ క్రెబ్ సైకిల్ ఇక్కడ చూపిస్తాగండి. మళ్ళీ పైకి వెళ్తున్నా చూడండి. నేను మొత్తం అన్నాను. నేను సబ్స్ట్రేట్ లెవెల్ అని లేను, NADH నుంచి అనలేను, FADH నుంచి అనలేను, క్రెబ్ సైకిల్లో అన్నాను. అప్పుడు మీకు ఇక్కడ బొమ్మ చూపిస్తే మీరే ఆన్సర్ ఇస్తారు. రైట్, ఇక్కడ చూడండి. Yes, sir. 8. 89. క్రెబ్ సైకిల్ ఎన్ని ఏర్పడ్డాయి? ఎన్ని ఏటీపీలు ఏర్పడ్డాయి? 6 సార్. 24 ఏర్పడలేవా? 24, sir. 24, sir. మొత్తం అన్నాను, మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి. సబ్స్ట్రేట్ Yes. లెవెల్లో 2 ఏటీపీలు. Yes, acetyl coenzyme A and 2 ATPs and NADH to produce 6 NADH equal to 18 ATP. ఎస్టైల్ కోఎంజైమ్ కూడా నేను వెళ్ళలేను. ఓన్లీ Oh, క్రెబ్ okay. సైకిల్. ఓన్లీ క్రెబ్ సైకిల్ చూడండి. 2 ATPs సబ్స్ట్రేట్ లెవెల్, 18 ATPs ఫ్రమ్ NADH, 4 ATPs ఫ్రమ్ FADH. టోటల్ ఎంత అయింది? Oh, oh. 24. Okay, sir. Okay. 24, sir. 24. క్రెబ్స్ వలయం ద్వారా 24. మొత్తం ఏర్పడే ఏటీపీల సంఖ్య 24. Yes, ఓకే, ఎనీ డౌట్? it's clear, sir. నెక్స్ట్, ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవ్డ్ డ్యూరింగ్ గ్లైకాలసిస్ బై. ఈ గ్లైకాలసిస్ జరిగేటువంటి సమయంలో ఎలక్ట్రాన్లను రిమూవ్డ్ డ్యూరింగ్ ది గ్లైకాలసిస్ బై దేని ద్వారా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది? ఆన్సర్ NAD నుంచా, ATP నుంచా, మాలిక్యులర్ ఆక్సిజన్ నుంచా, లేదా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచా? ఎలక్ట్రాన్స్ ను ఏవి అంటే ఎక్కడి నుంచి రిమూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది? NAD, sir. ఇక్కడ మీరు ఈ బొమ్మ చూస్తే మీకు ఏర్పడుతుంది. ఆన్సర్ ఏంటిది? NAD. ఓకేనా? NADH డిహైడ్రోజినేషన్ అనే ప్రాసెస్, అక్కడనే మనకి ఎలక్ట్రాన్స్ అనేది రిమూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, NAD. రైట్. In aerobic respiration, oxidative phosphorylation, the last electron acceptor. ఈ క్వశ్చన్ గనక మీరు చదవకపోతే మీరు మిస్ అయిపోతారు. ఒక సిపి గేట్ లో ఒక క్వశ్చన్ మిస్ అయిపోతారు. Oxygen, sir. శ్వాసక్రియలో చివరి ఎలక్ట్రాన్ స్వీకర్త ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. Oxygen. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆఫ్ ది
ఓకేనా? ఎలక్ట్రాన్ యాక్సెప్టార్, లాస్ట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, చివరి ఎలక్ట్రాన్ స్వీకర్త ఏది? ఇక్కడ ఈ బొమ్మను చూస్తే మీకు ఏర్పడుతా, బొమ్మను అందుకే ఇచ్చాను, కింద చూడండి. ఆన్సర్ ఏంటిది? ఆక్సిజన్. చివరి ఎలక్ట్రాన్ స్వీకర్త ఆక్సిజన్, గుర్తుపెట్టుకోండి. శ్వాసక్రియలో చివరి ఎలక్ట్రాన్ గ్రహీత ఏది? ఆక్సిజన్. చివరి ఎలక్ట్రాన్ స్వీకర్త ఏది వాయు సహిత శ్వాసక్రియలు అంటే? ఆక్సిజన్. నెక్స్ట్ డౌట్ అమ్మా? రైట్. ప్రోటాన్ అక్యుములేట్ ఆన్ ది డాష్ ఇన్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాకు సంబంధించి ప్రోటాన్ల యొక్క గాఢత ఎక్కడ పెరుగుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటాన్ గాఢత పెరగడం అనేటువంటిది ఏటీపీ ఉత్పన్నానికి ఒక మూల కారణం, గుర్తుపెట్టుకోండి. అయితే హరితరేణువులు ఎక్కడ పెరుగుతుందో ముందు చెప్తా, అప్పుడు మీరు ఇక్కడ ఆన్సర్ చెప్తారు. హరితరేణువులో ప్రోటాన్ల గాఢత ఎప్పుడు పెరుగుతుంది అంటే, మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్, సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అంటాం కదా, అవి జరిగే క్రమంలో థైలకాయిడ్ యొక్క ల్యూమెన్లో లేదా అవకాశికలో ప్రోటాన్ గాఢత పెరుగుతూ ఉంటుంది. థైలకాయిడ్ ల్యూమెన్లో కిరణజన్య సమక్రియలో హరితరేణు యొక్క థైలకాయిడ్ యొక్క ల్యూమెన్ లేదా అవకాశికలో నీరు నింపబడి ఉంటుంది. ఆ నీటి లోపల ఈ ప్రోటాన్ గాఢత విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ థైలకాయిడ్ యొక్క త్వచం ప్రోటాన్లకు అపారగమ్యంగా ఉంటుంది, నాన్ పర్మియబుల్ గా ఉంటుంది, తన గుండా పోనివ్వవు ప్రోటాన్. కానీ ఈ ప్రోటాన్ల గాఢత పెరిగేటువంటి క్రమంలో, అంటే హరితరేణు యొక్క ఆవర్ణికలో ఉండేటువంటి ప్రోటాన్ గాఢతకు హరితరేణు యొక్క థైలకాయిడ్ హ్యూమన్ లో అవకాశికలు ఉండే ప్రోటాన్ గాఢతల వ్యత్యాసం ఎంత ఉంటుంది అంటే 1000 రెట్లు ఉంటుంది. ఇది ప్రోటాన్ గాఢత. ఆ 1000 రెట్ల గాఢతనే ఏటీపీ ఉత్పన్నానికి తోడ్పడుతుంది. అది ఏటీపీ సింథేజ్, దాటిని మనం ప్రోటాన్ తూములు అని మనం పిలుస్తాం. ఈ ఏటీపీ సింథేజ్ అనేటువంటిది ప్రత్యేకించి థైలకాయిడ్ త్వచం మీద ప్రత్యేకించి ప్రోటాన్ తూములుగా వ్యవహరించేటువంటి ఏటీపీ సింథేజ్ అనేటువంటి సంక్లిష్టం. దాని ద్వారా ఈ ప్రోటాన్లు చలించే క్రమంలో ప్రతి 3 ప్రోటాన్లకు ఒక ఏటీపీ ఉత్పన్నం కావడం అనేటువంటి జరుగుతుంది. ఇది హరితరేణువులో. అలా ఏటీపీ ఆక్సిజన్ సమక్షంలో ఉత్పత్తి అయితే దాన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అని మనం అది కాంతి సమక్షంలో జరుగుతుంది కాబట్టి హరితరేణువులో ఉత్పత్తి అయ్యే ఏటీపీని ఫోటో ఫాస్ఫోరైలేషన్ అని పిలుస్తాం. కాంతి భాస్వరీకరణ లేదా కాంతి ఫాస్ఫోరైలేషన్ అని పిలుస్తారు. ఇక్కడ మైటోకాండ్రియాలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రోటాన్స్ అక్యుములేట్ వల్ల మనకు ఏటీపీ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ లేదా ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్ లేదా ఆక్సీకరణ భాస్వరీకరణ అని మనం పిలుస్తాం. మరి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? ప్రోటాన్ అక్యుములేట్స్ ఆన్ ది డాష్ ఇన్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా యొక్క ఏ భాగంలో ప్రోటాన్ గాఢత ఎక్కువ అవుతుంది, అక్యుములేట్ అవుతుంది, అంటే ఎక్కువ మొత్తంలో జమ కూడుతుంది? పెరిమైటోకాండ్రియల్ స్పేస్. ఇన్నర్ మెంబ్రేన్, ఇంటర్ మెంబ్రేన్ స్పేస్, అవుటర్ మెంబ్రేన్, నన్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ సార్. ఇంకెవరన్నా? సరే, ఇక ఆపేద్దా, మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. సో రైట్ ఆన్సర్ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. అంటే మైటోకాండ్రియాకు సంబంధించి 2 యూనిట్ మెంబ్రేన్స్ ప్రమాణ త్వచాలు ఉంటాయి. అదేవిధంగా మన ప్లాస్టిడ్స్ గా పిలువబడే హరితరేణువుకు సంబంధించి కూడా 2 ప్రమాణ త్వచాలు ఉంటాయి. మనకు ఇంటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్ అని. ఈ రెండింటి మధ్యలో ఉండే ఈ ప్రదేశాన్ని ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అని మనం పిలుస్తాం, లేదా పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని కూడా మనం పిలుస్తాం మైటోకాండ్రియాలో అయినట్లయితే. అయితే ఒకవేళ హరితరేణువులు అయినట్లయితే పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ మిడ్ నైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లీఫ్ ఆఫ్ ప్లాంట్? అర్ధరాత్రి మొక్క యొక్క పత్రంలో ఏం జరుగుతుంది? ఈ బొమ్మను చూస్తే మీకు ఆన్సర్ ఇస్తారు. పగటిపూట చూడండి, ఇక్కడ సూర్యుడు, పగటిపూట కాంతి వచ్చింది, నీరు, కార్బన్ డైఆక్సైడ్, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ని వినియోగించుకున్నది, మొక్కల వేరు ద్వారా మూలకేశాల ద్వారా నీరు శోషించుకున్నది. ఈ నీరు, ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ కాంతి ఇవన్నీ తీసుకొని ఏం జరిగింది? మనకు బయటకు ఆక్సిజన్ విడుదల కావడం జరిగింది, షుగర్ ఉత్పన్నం కావడం జరిగింది. అయితే ఇందులో ఏదో ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది?
ఎట్ మిడ్ నైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లీఫ్ ఆఫ్ ది ప్లాంట్? కింద ఆప్షన్ చూడండి. రెస్పిరేషన్, photosynthesis and respiration, none of the above. In midnight, Only respiration, sir. Respiration. Option is right answer. ఏం జరుగుతుంది మిత్రమా? Respiration. ఫోటోసింథసిస్ జరుగుతుందా? రాత్రిపూట జరగదు కదా, కాంతి లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? డైరెక్ట్ గా రెస్పిరేషన్. అంతేనా కాదా? చూడండి. రైట్. ఎనర్జీ గెయిన్డ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఈస్ డాష్ టైమ్స్ మోర్ దెన్ ఎనరోబిక్ రెస్పిరేషన్. అంటే అవాయు శ్వాసక్రియ కంటే వాయుసహిత శ్వాసక్రియలో ఎన్ని రేట్ల ఎక్కువ శక్తిని మనం లాభం పొందుతాము? ఆన్సర్ చూడండి. ఇక్కడ ఎన్ని ఏటీపీలు ఏర్పడ్డాయి? ఎనరోబిక్ కి సంబంధించి ఇక్కడ 2 ఏటీపీస్ అని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ 36 అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? హౌ మెనీ టైమ్స్? 19 టైమ్స్. ఓకేనా? 19 టైమ్స్. Okay, sir. In fermentation, yeast secretes one of the following enzyme. మనకు తెలుసు కిణ్వన ప్రక్రియ జరిగే క్రమంలో మనకు ఈస్ట్ సాకరోమైసిస్ సెర్వీసి అనే శిలీంధ్రం, మనకు ఇది ఆస్కోమైకోటిన్కు సంబంధించిన శిలీంధ్రం అని మనకు తెలుసు. ఇది ఏ ఎంజైమ్ ను స్రవిస్తుంది? ఈ బొమ్మను చూస్తే మీరు ఆన్సర్ ఇస్తారు. Kinase, sir. ఇన్వర్టేజ్, జైమేజ్, డిహైడ్రోజనేజ్, Dehydrogenase. ఎనోలేజ్. Gymase, sir. Dehydrogenase. ఆన్సర్ ఏంటిది? Gymase, sir. జైమేజ్. ఈ జైమేజ్ అనే ఎంజైమ్ ను మనకు ఎడ్వర్డ్ బుక్నర్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఎవరు? ఎడ్వర్డ్ బుక్నర్. బుచ్నర్ అని కూడా పిలుస్తారు, బుక్నర్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇన్ ఓపెన్షియా, ఇన్ నైట్ ద ఆర్క్యూ విల్ బి. రసభరిత ఎడారి మొక్కల్లో, సక్యులెంట్ ప్లాంట్స్ లేదా రాత్రిపూట పత్రంధ్రాలు తెరుచుకునే మొక్కల్లో, అర్థమవుతుందా? క్యామ్ మొక్కల్లో అన్న, రసభరిత ఎడారి మొక్కల్లో అన్న, ఓపెన్షియా నాగజముడు అంటే బ్రహ్మజముడు, నాగజముడు, అలోవీరా లాంటి మొక్కల్లో శ్వాసక్రియ కోషంట్ యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఈ బొమ్మ చూస్తే మీరు ఆన్సర్ ఇస్తారు. 0, sir. ఆన్సర్ ఏంటిది? 0 or less than. Less than 1. 0. Okay, sir. 0. జీరో. గుర్తుపెట్టుకోండి, 0 is the right answer. ఇన్ మైటోకాండ్రియా ఏటీపీ ఫార్మేషన్ అకర్స్. ఏటీపీ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఓవర్ క్రిస్టే, ఓవర్ అవుటర్ మెంబ్రేన్, ఇన్సైడ్ మ్యాట్రిక్స్, ఇన్ ఇంట్రా క్రిస్టల్ స్పేస్. ఎంత మంచి ప్రశ్న అడిగారు చూడండి. ఏటీపీ ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? బొమ్మ చూస్తే మీరు ఆన్సర్ ఇస్తారు. మైటోకాండ్రియా నుంచి ఏటీపీ ఉత్పత్తి అవుతుంది కదా, ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? కింద 4 ఆప్షన్స్ చూడండి. ఓవర్ క్రిస్టే అంటే క్రిస్టే పైన, ఓవర్ అవుటర్ మెంబ్రేన్ అంటే వెలుపల త్వచం పైన, ఇన్సైడ్ మ్యాట్రిక్స్ మైటోకాండ్రియా యొక్క మాత్రిక లోపల, ఇంట్రా క్రిస్టల్ స్పేస్ అంటే మనకు ఏదైతే క్రిస్టే లోపలి ముడతల లోపలితో వచ్చే ముడతల మధ్యలోన అని అడిగాడు. ఆన్సర్ ఏం పెడదాం? Option C is right answer, sir. ఆన్సర్ ఏం పెడదాం? క్రిస్టే. ఏటీపీ ఏర్పడడం అనేటువంటిది క్రిస్టే. గుర్తుపెట్టుకోండి, క్రిస్టే నుంచే మనకి ఏటీపీలు అనేటువంటి ఏర్పడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రెస్పిరేషన్. టుడేస్ important bits. Next class we'll discuss tomorrow. I will stop here, my dear friends. Tomorrow nitrogen metabolism and mineral nutrition will discuss tomorrow. I will stop here. మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నాతో డిస్కషన్ చేయొచ్చు. సౌజన్య, గంగోత్రి, సుప్రియ,
Maria Mehvi, Nafis Sultana, Mr. Harish, my dear friend, and Vijay Manasa. సో మీ ఇంట్రెస్ట్కు హెడ్స్ అప్. ఎట్ ద సేమ్ టైం మీ పీజీ ఎంట్రన్స్ హాల్ టికెట్స్ నాకు వాట్సాప్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. పీజీ ఎంట్రన్స్ హాల్ టికెట్స్ నాకు ఈరోజు పంపే ప్రయత్నం చేయండి. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్? No, sir. రైట్.